బీజేపీ కొత్త అధ్యక్షుడు ఎవరో తెలిసిపోయింది. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి స్థానంలో ఎన్ రామచంద్రరావు తెలంగాణలో కమల దళానికి సారథిగా నియామకమయ్యారు. అధ్యక్ష పదవి కోసం రామచంద్రరావు ఒక్కరే నామినేషన్ వేయడంతో పార్టీ చీఫ్ గా ఆయన బాధ్యతలను చేపట్టారు. ఎన్నో సంవత్సరాలుగా బీజేపీ పార్టీలో ఉండి విద్యార్థి దశ నుండి పార్టీ పట్ల అంకిత భావంతో పనిచేశారు. వివాద రహితుడు, అందరినీ కలుపుకొని పోయే మనస్తత్వం ఉన్న రామచంద్రరావును అధిష్టానం ఎంపిక చేసింది. తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడి పదవి కోసం రామచంద్రరావు ఒక్కరే నామినేషన్ వేస్తుండటంతో పార్టీ చీఫ్ గా ఆయన బాధ్యతలు చేపట్టడం ఇక లాంఛనమే. తెలంగాణ బీజేపీ అధ్యక్ష పదవి కోసం రామచంద్రరావుతో పాటు బీసీ సామాజిక వర్గానికి చెందిన ఎంపీలు ధర్మపురి అరవింద్, ఈటల రాజేందర్ పేర్లు బలంగా వినిపించాయి. అయితే చివరకు అధిష్టానం రామచంద్రరావు వైపు మొగ్గు చూపింది. కిషన్ రెడ్డి కంటే ముందు తెలంగాణ అధ్యక్షుడిగా బీసీ సామాజిక వర్గానికి చెందిన బండి సంజయ్ వ్యవహరించారు. ఆయన నాయకత్వంలో పార్టీ తెలంగాణలో బాగా పుంజుకుంది. కానీ తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ముందు అనూహ్యంగా ఆయన స్థానంలో కిషన్ రెడ్డికి పగ్గాలు అప్పగించారు. రాష్ట్రంలో బీసీల జనాభా ఎక్కువ కావడంతో మరోసారి బీసీ నేతకే పగ్గాలు అప్పగిస్తారని చాలా మంది భావించారు. కానీ ఆర్ఎస్ఎస్ అండదండలు పుష్కలంగా ఉన్న రామచంద్రరావును ఆ పదవి వరించింది. బీజేపీ అధినాయకత్వం ఓ వ్యూహం ప్రకారమే రామచంద్రరావును తెలంగాణ పార్టీ సారథిగా నియమించినట్లు తెలుస్తోంది. రామచంద్రరావు మొదటి నుండి బీజేపీతోనే ఉన్నారు. విద్యార్థిగా ఉన్నప్పటి నుండే ఆయన ఆర్ఎస్ఎస్ ఏబీవీపీలో పనిచేశారు. బీజేవైఎం లీగల్ సెల్ల నుండి ఆయన నాయకుడిగా ఎదిగారు. న్యాయవాది అయిన రామచంద్రరావు గతంలో హైదరాబాద్ బీజేపీ జిల్లా అధ్యక్షుడిగాను పనిచేశారు. గెలుపు ఓటములకు అతీతంగా ఆయన పార్టీ పట్ల అంకిత భావంతో పనిచేశారు. బీజేపీ అధిష్టానానికి నమ్మకస్తుడు కావడంతో పాటు సౌమ్యుడైన ఆయనకు ఎవరితోనూ ఆయనకు విభేదాలు లేవు. క్షేత్రస్థాయి కార్యకర్తల దగ్గర నుండి అత్యున్నత స్థాయి నేతల వరకు అందరితోనూ ఆయనకు మంచి పరిచయాలు ఉన్నాయి. తెలంగాణ రాజకీయాల పట్ల బీజేపీ గత కొంతకాలంగా ఆచితూచి వ్యవహరిస్తోంది. ప్రస్తుత పరిస్థితుల్లో దూకుడుగా వ్యవహరించే నేతల కంటే వివాద రహితుడు, అందరినీ కలుపుకొని పోయే మనస్తత్వం ఉన్న రామచంద్రరావును ఎంపిక చేయడమే బెటర్ అనే అభిప్రాయానికి కమలనాథులు వచ్చారు. అధినాయకత్వం ప్రాధాన్యతలను అర్థం చేసుకుంటూ క్షేత్రస్థాయిలో పార్టీ బలం పెంచేలా కృషి చేస్తూ తెలంగాణలో బీజేపీని మరింత బలోపేతం చేసే చాణక్యం, నేర్పు రామచంద్రరావుకు ఉన్నాయని ఆయన్ను చాలా కాలంగా దగ్గర నుండి చూసిన వారు చెప్పారు. అంతగా అవసరమైతే వచ్చే ఎన్నికల నాటికి అప్పటి పరిస్థితులకు తగ్గట్టుగా కొత్త అధ్యక్షుడిని నియమించొచ్చనే ఆలోచనలో బీజేపీ పెద్దలు ఉన్నారట. అంతేకాదు, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా రామచంద్రరావు అభ్యర్థిత్వానికి బండి సంజయ్ బలంగా మద్దతు పలికారని, అవసరమైతే ఎన్నికల ముందు మళ్లీ బండి సంజయ్కే బీజేపీ పగ్గాలు దక్కుతాయనే గుసగుసలు వినిపిస్తున్నాయి. తెలంగాణ బీజేపీ చీఫ్ గా రామచంద్రరావును ఎన్నిక చేయడం పట్ల ఆర్ఎస్ఎస్ ప్రతినిధులు మరియు బీజేపీ నాయకులు ప్రతి ఒక్కరూ కార్యకర్త నుండి ఉన్నత స్థాయి నాయకుల వరకు హర్షాన్ని వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా నా పేరు ఖరారు చేస్తున్నది అనేటువంటి సమాచారము ప్రచార ప్రసార సాధనాల ద్వారా నాకు తెలుస్తూ ఉంది. అయితే ఈ యొక్క నేపథ్యంలో భారతీయ జనతా పార్టీ ఈరోజు తెలంగాణలో ఇటు స్థానిక సంస్థలు, అటు తెలంగాణలో అధికారంలో ఏ విధంగా రావాలనేటటువంటి ఆలోచనతో అందరం కలిసి పనిచేసేటటువంటి అటువంటి ఒక వాతావరణం తెలంగాణ భారతీయ జనతా పార్టీ నిర్మాణం చేయాలని చెప్పేసి నా కోరిక. మరి నా పేరు అధ్యక్షుడిగా ఇప్పుడు ప్రకటిస్తే అందరినీ కలుపుకొని ముందుకు తీసుకుపోయి కార్యకర్తలని, నాయకులందరినీ కూడా భారతీయ జనతా పార్టీని తెలంగాణలో ఒక ప్రత్యామ్నాయంగా, ఒక రాజకీయ శక్తిగా అధికారంలో వచ్చేటట్టు ఆ దిశలో పనిచేస్తానని చెప్పేసి కూడా నేను అధిష్టానానికి, అటు రాష్ట్ర అధిష్టానానికి, జాతీయ అధిష్టానానికి కూడా నేను వారికి ఆ భరోసా ఇస్తున్నాను. తప్పకుండా భారతీయ జనతా పార్టీ నాకు అవకాశం ఇచ్చినట్లయితే తప్పకుండా నా అహోరాత్రి కృషి చేసి పార్టీని ముందుకు తీసుకుపోతాను. కన్స్ట్రక్షన్ రంగాలలో దశాబ్దపు అనుభవంతో కస్టమర్ల మరియు శ్రేయోభిలాషుల మన్ననలను, నమ్మకాన్ని గెలుపొందిన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. నాణ్యతకు, నమ్మకానికి మారుపేరు విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. ఇండిపెండెంట్ హౌసెస్, అపార్ట్మెంట్స్, విల్లాస్ అన్ని రకాల హంగులతో అలరించే అద్భుతమైన వెంచర్స్ తో పాటు అందరికీ అందుబాటు ధరలో సొంత ఇంటి కలను సాకారం చేసే నమ్మకమైన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్.
Please visit VRR Constructions, Varatex Plaza near Radhika Theatre, ECL X Road, Hyderabad. Call to 910088555512, 9100885559.